కేశవ్ ఈ ఇల్లు ఖాళీ చేసి ఎన్ని నెలలైంది? 6 నెలలైంది సార్. 6 నెలలైనా ఎందుకు ఈ ఇల్లు ఎవరు అద్దె తీసుకోవడం రాలేదు? అంటే ఈ ఇంట్లోనే సిఏ గారి పాప పావని చనిపోయింది సార్. సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఎవరు రావడం లేదు సార్. పావని చనిపోవడం ఏంటి? బతికే ఉంది సార్. స్కాలర్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేనే అడ్మిషన్ ఇప్పించాను. అంటే కేశవ్కి 2 పాపలున్నారా? లేదు సార్, ఒకే పాప పావని చనిపోయింది సార్. చనిపోయిందా? అసలు పావని ఎలా చనిపోయింది? పావనికి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశాం. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కాంజినైటల్ హార్ట్ డిసీజ్. చాలా రేర్గా వస్తుంది ఈ డిసీజ్. ఇన్ టైంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవడం వల్లే తను చనిపోయింది. పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ రవీంద్ర. ఆయన ఇమీడియట్గా కలవాలి. సార్, ఆ పాప చనిపోయిన 4 రోజులకే ఆ డాక్టర్ని ఎవరో అతి దారుణంగా చంపేశారు సార్. రఫీక్ సార్, పాపకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్ మర్డర్ కేసుకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్. ఏమయ్య రఫీక్? సార్, చనిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి డబ్బులు కొట్టేయటం ఠాగూర్ సినిమాలో చూసాం. అసలు చనిపోయిన పాపకి అడ్మిషన్ ఇచ్చిన ఆ స్కూల్ పేరేంటి? ఆ ఎక్స్ట్రాడినరీ హెడ్ మిస్సెస్ ఎవరో? హాయ్ మేడం, ఐఎమ్ కయూమ్, 2 టౌన్ సిఐ. హలో సార్. సిఐ కేశవ్ కూతురు గురించి. మా స్కూల్లోనే చదువుతాను సార్. ఒకసారి పిలుస్తారా? ఈరోజు స్కూల్కి రాలేదు సార్ పాప. అంటే నిన్నొచ్చిందా? నిన్నొచ్చింది సార్. పాపదే కర్లీ హెయిరా సిల్కీ హెయిరా? కర్లీ హెయిర్ సార్. ఈ పాప ఎలా ఉంది? బాగుంది సార్. మీ పాప? కేశవ్ కూతురు. పాప చనిపోయి 6 నెలలైంది. లేని పాపకే అసలు మీరు అడ్మిషన్ ఎలా ఇచ్చారు? చదువు ఎలా చెప్తున్నారు? అసలు పాపే లేదు సార్. సిఐ కేశవ్ గారు వాళ్ళ భార్యతో పాప అడ్మిషన్ కోసం వచ్చారు సార్. పక్కన పాపే లేదు. నమస్కారం మేడం. నమస్తే. 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 వాళ్ళిద్దరు పాప ఉన్నట్టే బిహేవ్ చేశారు. హెడ్ మిస్సెస్ కి హాయ్ చెప్పమ్మా. ఆ రోజు సిఐ గారు వింతగా ప్రవర్తించారు. నాకు భయం వేసింది. అందుకే నేను కూడా పాప ఉన్నట్టే నటించాను. పాపను రోజు స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు, కానీ అక్కడ పాప ఉండేది కాదు సార్. సాయంకాలం పాపని వాళ్లే పికప్ చేసుకునేవాళ్ళు. పాప ఉన్నట్టు వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యేవాళ్ళు. పాపకి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, అదేమో కింద పడిపోయేది. నాకు భయం వేసేది. ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ మావయ్యని పిలిచి అడిగాను. సార్, పాప లేదు, పాప ఉన్నట్టు మీ అల్లుడు గారు కూతురు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో ఏమో, కంప్లైంట్ చేద్దామంటే ఆయనే సిఐ, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నా కూతురు బంగారం లాంటి నా అల్లుడు బుజ్జి ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా ఉండే మా కుటుంబం. బుజ్జి, డాడీ వర్క్ లో ఉన్నాడు, అవుట్ అవుట్. ఛీ, నీ దోస్త్ ఇంకా కట్టిఫ్. నేను నీతో ఎప్పుడు మాట్లాడు, నేను వెళ్ళి తాతతో ఆడుకుంటాను. రే బుజ్జి, రా ఆడుకుందాం. చూసావు మళ్ళీ నటిస్తుంది. బుజ్జి, 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 ఏమండి? అల్లుడు, బుజ్జి, అల్లుడు, బుజ్జి,
డాక్టర్ డాక్టర్ ఇదే డాక్టర్ మా పాపకి ఏమైంది అనంత్, చూడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. కాంజినెంటల్ హార్ట్ డిసీజ్ ఇది చాలా రేర్ కేస్. 6 నెలల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే మీ అమ్మాయి బతకదు. అను ఊరుకో. అలా అని కంగారు పడకండి. నాకు తెలిసిన హార్ట్ డోనర్స్ చాలామంది ఉన్నారు. బై గాడ్స్ గ్రేస్ మీ అమ్మాయికి ఏం కాదు. 100% నేను హామీ ఇస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. మీ బుజ్జి ఆపరేషన్కి ఈ పాప గుండె సరిగ్గా మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, థ్యాంక్ యూ సో మచ్. ఓకే 3 డేస్లో ఆపరేషన్ చేస్తాం. మీరు డబ్బు రెడీ చేసుకోండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను సార్. పేషెంట్ నేమ్? పాప పేరు పావని. ఓకే సార్. ఐఎమ్ సారీ కేశవ. మా అల్లుడు గారికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంది. పాప చనిపోయినప్పటి నుంచి పాప ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. బుజ్జి లేదని తెలుస్తూ చచ్చిపోతాడు. దయచేసి ఎవరికి చెప్పకండి. కొంచెం కోఆపరేట్ చేయండి. లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారే, దాన్ని ఏమంటారు? హాలుసినేషన్ సార్. హాలజినేషన్. 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 నాన్నా ఆ? ఈయన కాఫీ పెట్టవా? అను నువ్వు ఒక 2 నిమిషాలు బయట ఉండు. నేను మావయ్యతో మాట్లాడాలి. మావ అల్లుళ్ళ మధ్య అంత పెద్ద సీక్రెట్సా? సరే నేను వెళ్తా. నాన్నా నేను స్కూల్కి వెళ్ళి బుజ్జిని తీసుకొస్తాను. జాగ్రత్త అమ్మా. మావయ్య నా ఇన్వెస్టిగేషన్లో సస్పెక్ట్ నువ్వే. ప్రివెంటివ్ అరెస్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్. సార్ 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 మా ఆయన పిల్లల్ని చంపడం ఏంటి సార్? ఓ సార్ మా ఆయన తప్పు చేయడం ఏంటి సార్? సార్ మీరెక్కడ పొరపాటు పడ్డారు సార్. సార్ మా ఆయనే తప్పు చేయడం సార్. సార్ నా మాట వినండి.
ఈ పొలం చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఇక్కడ హసీనా అనే పాప డెడ్ బాడీ దొరికింది సార్. ఆ పాప ఎవరో తెలుసా? నా కూతురు. నాకు ఈ ప్రపంచంలో రెండే ఇష్టం. ఒకటి నా కాకి డ్రెస్, రెండు నా కూతురు హసీనా. తన పేరులో నవ్వున్నట్టే హసీనా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది, అందరినీ నవ్విస్తూ ఉండేది. అలా అందరినీ నవ్విస్తూ ఉండే నా కూతురు నా జీవితంలో నవ్వు లేకుండా చేసి వెళ్ళిపోయింది. వరంగల్లో నా చెల్లింటికి వెళ్ళిన నా కూతురు మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడెవరో నా కూతుర్ని దారుణంగా చంపేశారు. రంపంతో కోసి గుండెని తీసేశారు. కావాలని నేను నీకు యాక్సిడెంట్ చేశాను. ఈ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తానని ఎస్పీ గారి పర్మిషన్తో 2 టౌన్ స్టేషన్లో సిఐగా పోస్టింగ్ వేయించుకున్నా. చిన్న పిల్లల్ని చంపడం ఏంట్రా సైకో నా కొడక. సార్, మీ పాపను నేను చంపలేదు సార్. సార్, నేను నిజం చెప్పినా మీరు నమ్మరు సార్. హంతకుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. నన్ను నమ్మను సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. బతికుండగా కోసి గుండె తీస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ రోజు నీకు చూపిస్తారా.